కర్నూలు జిల్లా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్య కేసులో పోలీసులు మరో 7గురిని అరెస్ట్ చేశారు. గత నెల 27న చిప్పగిరి గుంతకల్లు శివార్లో జరిగిన లక్ష్మీనారాయణ హత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులు గౌసియా, రాజేష్, సౌభాగ్య, నారాయణను అరెస్ట్ చేశామన్నారు. ఇదే కేసులో మరో 7గురిని రహదారిపై ఉన్న విడపనకల్ మండలం పెంచి కలపాడు క్రాస్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన 7గురికి డబ్బులు, ఇంటి స్థలాలు ఆశ చూపించినట్లు పోలీసులు తెలిపారు. గుమ్మనూరు నారాయణ సూచన మేరకు గత నెల 27న గుంతకల్లులోని పెద్దన్న ఇంటి వద్ద అందరూ సమావేశమై ఏ విధంగా హత్య చేయాలో చర్చించుకొని పథకం ప్రకారం హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరీ తిరిగి విచారించిన తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి తగినటువంటి ఆధారాలను బట్టి మనం నిన్న కూడా జయరాం గుమ్మనూరు నారాయణ అలియాస్ పచ్చార్లపల్లి నారాయణ అనేటువంటి వ్యక్తిని మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ గుర్తించి అరెస్ట్ చేసి నిన్ననే రిమాండ్ పంపడం కూడా జరిగింది. సో తదనుగుణంగానే మిగిలినటువంటి ముద్దాయిలను కూడా ఈరోజు ఉదయం మనకు 6 గంటలకు సమాచారం వస్తే 7 మంది ముద్దాయిలు మనకు పలానా ప్లేస్లో ఉండాలని చెప్పేసేటువంటి ప్లేస్లో ఆధారం వస్తే మనం పెంచల్పాడు క్రాస్ దగ్గరికి వెళ్ళి ఆ 7గురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ యొక్క పాత్రను దీంట్లో కూడా నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేసి వారు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఆ రోజు ఏదైతే మనం హత్యలో వాడి హత్య ఆయుధం అయినటువంటి మన వేట గొడవల్ని కానీ లేదంటే ఇనుప పైపును కానీ ఎక్కడైతే పారవేశారో పోతూ ఉరవకొండకు పోతూ ఆ రోజు అంటే పారిపోయేటప్పుడు హత్య జరిగిన తర్వాత పారిపోయేటప్పుడు పోతూ ఒక చోట అంటే ఎవరికి కనబడుకోకుండా ఒక ముళ్ళ పొదల్లో వేసి పేరిపారు. ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ముద్దాయిలు తెచ్చి చూపిమని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఆయుధం మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకొని మరీ తిరిగి విచారించిన తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి తగినటువంటి ఆధారాలను బట్టి మనం నిన్న కూడా జయరాం గుమ్మనూరు నారాయణ అలియాస్ పచ్చార్లపల్లి నారాయణ అనేటువంటి వ్యక్తిని మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ గుర్తించి అరెస్ట్ చేసి నిన్ననే రిమాండ్ పంపడం కూడా జరిగింది. సో తదనుగుణంగానే మిగిలినటువంటి ముద్దాయిలను కూడా ఈరోజు ఉదయం మనకు 6 గంటలకు సమాచారం వస్తే 7 మంది ముద్దాయిలు మనకు పలానా ప్లేస్లో ఉండాలని చెప్పేసేటువంటి ప్లేస్లో ఆధారం వస్తే మనం పెంచల్పాడు క్రాస్ దగ్గరికి వెళ్ళి ఆ 7గురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ యొక్క పాత్రను దీంట్లో కూడా నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేసి వారు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఆ రోజు ఏదైతే మనం హత్యలో వాడి హత్య ఆయుధం అయినటువంటి మన వేట గొడవల్ని కానీ లేదంటే ఇనుప పైపును కానీ ఎక్కడైతే పారవేశారో పోతూ ఉరవకొండకు పోతూ ఆ రోజు అంటే పారిపోయేటప్పుడు హత్య జరిగిన తర్వాత పారిపోయేటప్పుడు పోతూ ఒక చోట అంటే ఎవరికి కనబడుకోకుండా ఒక ముళ్ళ పొదల్లో వేసి పేరిపారు. ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ముద్దాయిలు తెచ్చి చూపిమని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఆయుధం మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకొని మరీ తిరిగి విచారించిన తర్వాత వచ్చినటువంటి సాక్ష్యాధారాలను బట్టి తగినటువంటి ఆధారాలను బట్టి మనం నిన్న కూడా జయరాం గుమ్మనూరు నారాయణ అలియాస్ పచ్చార్లపల్లి నారాయణ అనేటువంటి వ్యక్తిని మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ గుర్తించి అరెస్ట్ చేసి నిన్ననే రిమాండ్ పంపడం కూడా జరిగింది. సో తదనుగుణంగానే మిగిలినటువంటి ముద్దాయిలను కూడా ఈరోజు ఉదయం మనకు 6 గంటలకు సమాచారం వస్తే 7 మంది ముద్దాయిలు మనకు పలానా ప్లేస్లో ఉండాలని చెప్పేసేటువంటి ప్లేస్లో ఆధారం వస్తే మనం పెంచల్పాడు క్రాస్ దగ్గరికి వెళ్ళి ఆ 7గురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ యొక్క పాత్రను దీంట్లో కూడా నిర్ధారించుకున్న తర్వాత అరెస్ట్ చేసి వారు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఆ రోజు ఏదైతే మనం హత్యలో వాడి హత్య ఆయుధం అయినటువంటి మన వేట గొడవల్ని కానీ
లేదంటే ఇనుప పైపును కానీ ఎక్కడైతే పారవేశారో పోతూ ఉరవకొండకు పోతూ ఆ రోజు అంటే పారిపోయేటప్పుడు హత్య జరిగిన తర్వాత పారిపోయేటప్పుడు పోతూ ఒక చోట అంటే ఎవరికి కనబడుకోకుండా ఒక ముళ్ళ పొదల్లో వేసి పేరిపారు. ఆ ప్లేస్కి తీసుకెళ్లి ముద్దాయిలు తెచ్చి చూపిమని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఆయుధం మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని అంటే పోలీస్ కస్టడీ